నమస్కారం గురుగారు. నమస్కారం మా గాయత్రి. గురుగారు, సింహరాశి వారి గురించి మాట్లాడుకుందాం. సింహరాశి వారికి సెప్టెంబర్ నెల మొత్తం కూడా ఏ విధంగా ఉంటుంది? తులారాశిలో శుక్రుడు ప్రవేశించడం వల్ల వీరికి ఎలాంటి ఫలితాలు లభిస్తాయి? అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు ఏంటి అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ఏమడుగుతావు మా గాయత్రి? సింహరాశి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, వాళ్ళ జాతకం ఎలా ఉంటుంది అనుకున్నావు? ఎవరన్నారవి కన్నులని అరెరే వికసించే రోజా మొగ్గలవి అన్నట్టు మీనాక్షి, కంచి కామాక్షి అంతా వీళ్ళే అనమాట. టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు. ఓకే, సింహరాశి వాళ్ళంతా దైవభక్తి ఈ నెలలో ఎక్కువ. గురుడు వ్యయంలో వచ్చాడు. ఇంతకుముందు సూరిటీలు పెద్ద గజిటెడ్ ఆఫీసర్ లాగా అందరికీ పెట్టేసి ఇచ్చేసారు, అడిగిన వాళ్ళకల్లా సూరిటీలు. వాళ్ళకి కట్టట్లేదు. సుప్రీంకోర్టు నుంచి నోటీసులు, కోర్టు నుంచి నోటీసులు వస్తాయి. మరి డబ్బులు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది, సైటేషన్ ఉంది, అది చూపించేసి వీళ్ళు చిన్న కోర్టులన్నీ ఇదిగో చూడు అప్పు సూరిటీ పెట్టావు వెళ్ళు మరి అని చెప్తే ఈ సింహరాశి వాళ్ళ మీదకి వస్తే వీళ్ళు బేరమంటూ గురుదేవదత్త అంటూ తీర్థయాత్రలకు వెళ్తారు. అందువల్లనే సింహరాశి వాళ్ళు ఈ సెప్టెంబర్ నెలలో జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా అయిపోయింది ఎలాగోను. కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరైనా సూర్టీలు, అప్పులు, సంతకాలు పెట్టమంటే పెట్టకూడదు. ఫ్రెండ్స్, బంధువులు అని పెడితే వాళ్ళు కట్టరు. దానికి రెడీ అయిపోయి వాళ్ళు కట్టుకుంటే పర్వాలేదు. ఈ ప్రాబ్లమ్స్ సింహరాశి వాళ్ళకి వస్తాయి. ఓకే, ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత రెండవది డ్రైవింగ్. వీళ్ళు ఎంతసేపు చూసినా డ్రైవింగే సింహరాశి వాళ్ళు. ఏదో ఒక డ్రైవింగ్ చేస్తూనే ఉంటారు. మొత్తం రోజులో 24 గంటల్లో కనీసం ఒక 6 గంటలు 7 గంటలని డ్రైవింగ్ మీద ఉంటారమ్మా వీళ్ళు. కాల్స్ చెక్ చేసుకోండి కాల్తే. అంటే పాపం పిల్లల్ని కాలేజీకి దింపడం, పిల్లల్ని స్కూళ్ళకి దింపడం, అలాగే హాస్పిటల్కి తీసుకెళ్ళడం, ఈ చుట్టాలు రావడం. అసలే అమెరికాలో ఉన్నాం, సింహరాశి వాళ్ళు ఎక్కువ మంది అమెరికా పోతున్నారు ఇప్పుడు. అందువలన ఇవాళ దూరం ఊర్లు మన ఇంటి పక్కనలాగా కిరాణా షాపులు ఉండవు. ఈ బాధ్యతలతో సతమతం అయిపోతారు, అలసిపోతారు. ఆదాయాలకి ఏం కొదవలేదు, కానీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దాన ధర్మాలు అనేటటువంటివి అందుకని కొంచెం తక్కువగా చేస్తారు ఈ నెలలో. మామూలుగా చేతికి ఎముక ఉండదు. దాన ధర్మాలు సింహరాశి వాళ్ళు చేసేయడమే. ఓకే, అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఆల్రెడీ స్టార్ట్ చేసినటువంటి వ్యాపారాల్లో బిజీగా ఉంటారు. తమ భర్తల యొక్క బర్త్డేలు, ఫంక్షన్స్లో బిజీగా ఉంటారు. ఓకే, పార్టీలు, ఫంక్షన్లు ఇవి ఎక్కువగా జరుపుకుంటూ ఉంటారు. తీర్థయాత్రలు ఈ నెలలో వెళ్తారు. ఈ రకంగా ఈ యొక్క బిజీ లైఫ్లో ఈ యొక్క సింహరాశి వాళ్ళు ఉంటారు. అండ్ ధనానికి సంబంధించి ఇబ్బంది ఏం లేదు. విద్యార్థుల చదువు అంతంత మాత్రంగా ఉంటుంది, పెద్ద సీరియస్గా ఏం చదవరు. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలక్షన్స్ అవుతారు, కానీ ప్యాకేజీలు పెద్దగా రావు. అలాగే మెడ్రాస్ ఇంజనీరింగ్ కాలేజెస్ హైదరాబాద్లో ఉంటే 200 కాలేజీలు, అమ్మాబే మాకేమి ఇక్కడ వద్దు మెడ్రాస్ అని అంటే వీళ్ళకి శుక్రుడు అనుకూలంగా లేడు అని చెప్పుకోవచ్చా ఈ నెల? సింహరాశి వాళ్ళకి శుక్రుడు అనుకూలంగా లేడు. ఓకే, తర్వాత ఈ యొక్క ఎప్పటి నుంచి అనుకూలము అని అంటే సెప్టెంబర్ 2 నుంచి మనకి 10వ తేదీ వరకు అనుకూలంగా ఉంటాడమ్మా. సెప్టెంబర్ 10 వరకు అనుకూలంగా ఉంటాడు. ఆ తర్వాత నుంచి వీళ్ళకి అనుకూలంగానే ఉంటాడు, కానీ వీళ్ళకేం కలిసి రాదు. వీళ్ళ పిల్లలు డెవలప్ అవుతారు. వీళ్ళ పిల్లలు మనశ్శాంతి రావడము. అంటే పెళ్ళిళ్ళు చేసేస్తారు కదా, వీళ్ళు ఆల్రెడీ ఉద్యోగాలు వచ్చేస్తాయి, పిల్లలకి పెద్ద పెద్ద జీతాలు వస్తాయి, కానీ తల్లులకి ఏం పంపించరు వాళ్ళు. వాళ్ళకి లాభం. అంటే మొత్తం మీద సింహరాశి వాళ్ళ పిల్లలు డెవలప్ అవుతారు అని చెప్పాలి, కానీ వీళ్ళకి ఏం కలిసి రాదు పెద్దగా. అండ్ కొత్త ఫ్రెండ్స్ ఏర్పడతారు, కొత్త పనులు, ప్రాజెక్ట్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి వీళ్ళందరికీ వస్తాయి. అండ్ ఉద్యోగాలు ఎవరైతే లే ఆఫ్ల్లో పోయారనుకుంటారో ఆ లే ఆఫ్ల్లో ఉద్యోగాలు పోయినటువంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ తిరిగి ఉద్యోగాలు రావడం. తప్పకుండా గురుగారు, మళ్ళీ వీరికి శుక్రుడు అనుకూలంగా లేడు అని అంటున్నారు కదా, మళ్ళీ శుక్రుడిని అనుకూలంగా మార్చుకోవడానికి ఇలాంటి పరిహారాలు పాటిస్తే మంచిది అంటారు? వజ్రకరూర్ పేరు ఊరు విన్నావా? వజ్రకరూర్ అంటే గుంతకలకు 15 కిలోమీటర్ల దూరంలో మొత్తం ఊరంతా వజ్రాలే అనమాట. ఆ వజ్రకరూర్ ఊరు వెళ్ళి ఆ ల్యాండ్ మీద వీళ్ళు శుక్ర ధ్యానం చేయాలి, శుక్ర జపం చేయాలి. కమలాత్మిక దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని కానీ, అమ్మవారి యొక్క పూజను కానీ, మంత్రజపాన్ని కానీ చేసుకుంటే, ఆ ఊరు వెళ్ళి చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఇక్కడ మరి మేము అంత దూరం వెళ్ళలేమండి అనేటటువంటి వాళ్ళు కొల్హాపూర్ వెళ్ళిపోవచ్చు. మహాలక్ష్మి తల్లి గుడి ఉంది. ఈ చిన్న చితక గుళ్ళు, ఈ దొంగోళ్ళు పెట్టినటువంటి గుళ్ళకి వెళ్ళకూడదు. చక్కగా మన కొల్హాపూర్ శక్తిపీఠం అది.
కాబట్టి ఆ అమ్మవారు ఇది వెళ్ళలేను అనుకునేటటువంటి వాళ్ళు మేడి చెట్టు ఇంట్లో వేసుకొని మేడి చెట్టుకి నీళ్లు పోస్తూ మేడి చెట్టుకి దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అంటూ జపం చేసుకోవడం, ఆ తర్వాత ఆ యొక్క అనఘాదేవి, తర్వాత మనకి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన, ఇవన్నీ చేసుకుంటే సరిపోతుంది. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు.